బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన రోజే మరోసారి లోక్సభలో భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. లోక్సభలో ఇద్దరు ఆగంతకులు గందరగోళం సృష్టించారు. ఓ వ్యక్తి పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్సభలోకి దూకగా మరో వ్యక్తి గ్యాలరీ నుంచి ఒక రకమైన పొగను వదిలి భయభ్రాంతులకు గురి చేశారు. లోక్సభలోకి దూకిన వ్యక్తి ఎంపీలు కూర్చునే టేబుళ్లపైకి ఎక్కి హల్చల్ చేశాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఎంపీలు వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు. అనంతరం భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనతో వెంటనే స్పీకర్ సభను వాయిదా వేశారు. మరోవైపు అదే సమయంలో పార్లమెంటు భవనం బయట ఇద్దరు వ్యక్తులు కూడా ఆందోళనకు యత్నించారు. పసుపు ఎరుపు రంగుల పొగను వదిలారు. దీంతో వారిని భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మహిళ కూడా ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎంపీలు స్పందిస్తూ పార్లమెంటులో భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభలో టియర్ గ్యాస్ ప్రయోగించిన నిందితులకు మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ పేరు మీద పాస్ జారీ అయినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ ఘటనతో మొత్తం ముగ్గురికి సంబంధం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు. హౌస్ లోపల విజిటర్ గ్యాలరీ నుంచి హాల్లోకి దూకిన ఆనంద్ సాగర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. హర్యానాకు చెందిన నీలం అనే మహిళతో పాటు మహారాష్ట్రకు చెందిన అమోల్ షిండే పార్లమెంటు బయట టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు అధికారులు గుర్తించారు. వీరిని కూడా అదుపులోకి తీసుకుని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ ఘటనపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని, దానికి పూర్తి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారు. భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించాలని పట్టుపట్టారు. దీనికి స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ లోక్సభ లోపల ఇద్దరు దుండగులు, బయట మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం. వారి దగ్గరున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతాం. ఆ పూర్తి బాధ్యత తనదేనని పేర్కొన్నారు. నిందితులు వదిలింది కేవలం సాధారణ పోగే అని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని అన్నారు. దీనిపై సాయంత్రం సమావేశం నిర్వహిస్తాం. సభ్యుల ఆందోళనలకు పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు. ఇదిలా ఉండగా కాసేపటి క్రితమే ఢిల్లీ పోలీసులు ఘటనపై స్పీకర్ ను కలిసి ఆరా తీస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? అయితే లోక్సభ శీతాకాల సమావేశాలలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మధ్యాహ్నం ఇద్దరు అగంతకులు గ్యాలరీలోకి దూకడం కొంత కలకలం రేగింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇద్దరు కూడా అగంతకులు దూకగానే ఇమీడియట్ గా టియర్ గ్యాస్ ని అంటే ఒక స్ప్రేని లోపలికి వదలటం జరిగింది. మరి స్ప్రే వదలటంతో ఒక్కసారిగా అందరూ పొందుతున్నారు. లోక్సభలో అప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీ అగర్వాల్ వెంటనే అప్రమత్తమై సభను వాయిదా వేయడం జరిగింది. మరి ఈ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ అని పేరు, మరి వెంటనే సభను వాయిదా వేశారు. అగంతకుల చేత సభలోని ఎంపీలంతా కూడా భయభ్రాంతులకి గురయ్యారు. మరి మరోవైపు పార్లమెంట్ బయట ఇద్దరు స్మోక్ డబ్బాలతో నిరసనదిగారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో భద్రతా వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. 0 అవర్ల జరిగిన ఘటనలో గ్యాస్ విడుదల చేసే వస్తువులు దుండగలు తాము ధరించిన బూట్ల నుంచి తీసినట్టు తెలుస్తోంది. ఇద్దరు అగంతకుల విషయం వస్తువుల నుంచి విడుదలైన పొగతో సభలో కలకలం రేగింది. కొంతమేరకు పొగ అలుముకుంది. కొందరు ఎంపీలు కొంత ఎగువ ప్రదర్శించి గ్యాలరీ నుంచి దూకిన వ్యక్తులు చుట్టుముట్టారు. ఈలోపు అక్కడ చేరుకున్నటువంటి భద్రతా సిబ్బంది వచ్చి ఆ భద్రతా సిబ్బందికి అగంతకులు అప్పగించారు. బయటకు వచ్చిన ఎంపీలు ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకినట్టు చెప్పారు. లోక్సభ సందర్శకుల గ్యాలరీ నుంచి దూకిన వ్యక్తులు ఎవరు, వారి సభలోకి ఎవరి అనుమతితో ప్రవేశించాలన్న అంశంపై భద్రతా సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన తీవ్రవాద వ్యతిరేక ప్రత్యేక సెల్ పార్లమెంటుకి చేరుకుంది. ఖచ్చితంగా ఎక్కడ లోపం ఉంది, ముందు ఒక వ్యక్తి చూసి అతను పడిపోయాడేమో అనుకున్నాం, కానీ రెండో వ్యక్తి కూడా వచ్చేసరికి మేము జాగ్రత్త పడ్డాం. ఆ వ్యక్తి తన షూ నుంచి ఏదో బయటకు తీసేసరికి అప్రమత్తమయ్యాం. దీనిపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి రాజేంద్ర అగర్వాల్ చెప్పడం జరిగింది. దీంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సభకు వచ్చారు. మరోవైపు
పసుపు రంగులు పొగ చిన్ని డబ్బాలతో పార్లమెంట్ బయట ఇద్దరు కూడా నిరసన తెలుపుతున్నారు. మరి వారిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఒక మహిళ పేరు నీలం, మరో వ్యక్తి పేరు సింజేగా గుర్తించారు. అతనికి 25 సంవత్సరాలు ఉంటాయి. మరి ట్రాన్స్పోర్ట్ బౌండ్ బయట వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి ఘటనపై ఢిల్లీ పోలీసులకు స్పీకర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వెంటనే దీనిపై విచారణ జరిపించాలని చెప్పి స్పీకర్ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ సభలో దుండగులు స్ప్రే చేసింది పొగ మాత్రమే ప్రాథమిక విచారణకు వెళ్ళింది. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. తర్వాత సభ మళ్ళీ వెంటనే ప్రారంభమైంది. ఎంపీ వాళ్లతో పాటు తీసుకొచ్చిన వస్తువులన్నింటినీ కూడా పోలీసులు సీజ్ చేశారు. ఎన్ని ఆటంకాలు ఏదైనా సభా కార్యకలాపాలు జరిగేలా చూడటం మన ఉమ్మడి బాధ్యత అని చెప్పి స్పీకర్ చెప్పారు. 2001 ఇదే రోజున పార్లమెంట్ పై ఉగ్రదాడి జరగడం కూడా జరిగింది. లష్కర్ ఇ తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలకు చెందినటువంటి ఉగ్రవాదులు పార్లమెంట్ కాంప్లెక్స్ పై దాడి చేశారు. ఆ దాడి ఘటనలో 9 మంది చనిపోవడం జరిగింది. మరి ఆ ఘటన ఇదే రోజు ఆ ఘటన కూడా జరగడం అంటే ఒకసారి ఈ కొంత అంటే కావాలని ప్లాన్డ్ గా చేశారనేది క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు చూసుకుంటే లోక్సభలో ఇకపై ఎలాంటి భద్రతలు ఏర్పాటు చేయబోతున్నారు, అలాగే దుండగులపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అండ్ వాళ్ళు ఏ కారణం చేత పొగను రిలీజ్ చేయడం జరిగింది అనేటువంటి విషయం ఆరా తీయడం జరిగిందా? అంటే ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ కి 8 నుంచి భద్రత పార్లమెంట్ చుట్టూ ఉంది. పార్లమెంట్ భద్రత విషయంలో కొంత రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం చెబుతుంది. మరి ఈ ఇంత భద్రత ఉన్నా ఎలాగ వచ్చిందంటే ఎవరో సహకరిస్తే తప్ప లోపలికి వచ్చే అవకాశం లేదు అని చెప్పి తెలుస్తుంది. ఎవరో సహకరించి ఉంటారు, పోలీసుల స్టాఫ్, పార్లమెంట్ సిబ్బంది సహకరించి ఉండొచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. అసలు పొగ రిలీజ్ చేయటం వెనుక అసలు కారణం ఏమై ఉండొచ్చు? అసలు యాక్చువల్ గా వీళ్ళు పొగ రిలీజ్ చేయడం వెనుక కారణం అంటే దేశం దృష్టిని మళ్లించాలా అనేది ప్రధానమైన ధ్యేయంగా ఉన్నట్టు తెలుస్తోంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. ఈ ఘటనపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని, దానికి పూర్తి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారు. భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించాలని పట్టుబట్టారు. దీనికి స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ, లోక్సభ లోపల 2 దుండగులు, బయట మరో 2ని అదుపులోకి తీసుకున్నాం. వారి దగ్గరున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతాం. ఆ పూర్తి బాధ్యత తనదేనని పేర్కొన్నారు. నిందితులు వదిలింది కేవలం సాధారణ పొగే అని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని అన్నారు. దీనిపై సాయంత్రం సమావేశం నిర్వహిస్తాం, సభ్యుల ఆందోళనలకు పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు. ఇదిలా ఉండగా కాసేపటి క్రితమే ఢిల్లీ పోలీసులు ఘటనపై స్పీకర్ ను కలిసి ఆరా తీస్తున్నారు. माननीय सदस्यगण, जो घटना शून्यकाल के समय घटित हुई थी, उस घटना की लोकसभा अपने स्तर पर संपूर्ण जांच कर रही है और इस संबंध में दिल्ली पुलिस को भी आवश्यक निर्देश दे दिए गए हैं. लेकिन जो हम सबकी चिंता थी कि वह धुआं क्या था, वह अभी तक प्रारंभिक जांच में जो जांच की उसमें वह साधारण धुआं और सनसनी फैलने वाला धुआं था. इसलिए उस धुएं की कोई ऐसी चिंता का विषय नहीं, उसकी प्रारंभिक ठीक से जांच कर ली गई है. जिन माननीय सदस्यों ने आज नियम 377 के अधीन मामलों को उठाने के एक मिनट सब आप एक मिनट प्लीज, नो, ओके, नहीं, 1 मिनट प्लीज बालू जी, प्लीज अपन सब एक